అహింస సినిమా ఈ రోజు నేను చూసిన ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ యెట్. మా దేవుడు తేజ గారి దర్శకత్వంలో వచ్చిన ద బిగ్గెస్ట్ మూవీ. ఎంత బాగా చేసిందంటే వాయాబా మైండ్ బ్లాక్ అసలు తెలుసా. నిజంగా చెప్తున్నా ద బ్లాక్ బస్టర్ హిట్. తేజ గారు అంటేనే ఒక బ్రాండ్ ఆయన. నిజంగా చెప్తున్నా ఒకప్పుడు తేజ గారు మీకు తెలుసు కదా, మనకు అందరికి తెలుసు. ఆయన లవ్ అనే పదాన్ని ఏ రేంజ్కి తీసుకుపోయినరు అంటే ఏ ట్రెండ్కు ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ ట్రెండ్కు అదే ఇస్తుండ్రు. అందుకోసమే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయనని కొంతమంది వేస్ట్గా అర్థం చేసుకోరు. ఒక్కసారి ఆయనను అర్థం చేసుకుంటేనా ఇది చేదుగున్న యాపాకుని కూడా ఆయన తీపి చేయగలడు. దట్ ఈజ్ తేజ గారు. నిజంగా చెప్తున్నా. ఏ లేదన్నా, దానికి దీనికి చాలా అంటే ఈ సినిమా చూసినంతసేపు ఆ పాత సినిమాలు ఏవి గుర్తుకురావు. అంటే ఈ జనరేషన్కి కావాల్సింది ఆయన ఇచ్చిండు సినిమా. నిజంగా చెప్తున్నా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తున్నా. కానీ అభిరామ్ అన్న నాకు కొత్త హీరోలాగా కనిపించలేడు, ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలాగా నాకు కనిపించిండు. నిజంగా ఎలా ఉంది అహింస అంటే అహింస చూపించారు మూవీలో. సో చాలా బాగుంది మూవీ, కొత్త కంటెంట్. అండ్ ఎక్కడ చూసినా అమ్మాయిల మీద దాడి జరుగుతూనే ఉంది కాబట్టి అది ఉంది ఇందులో కంటెంట్. బావ మర్దల్ లవ్ స్టోరీ కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, మర్దల కోసం బాగా కష్టపడడం, అదంతా చాలా నచ్చింది. సో తేజ గారు ఈ మూవీతో మంచి హిట్ ఇచ్చాడు. అండ్ ఇంకా ఇలాంటి మూవీస్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ఎమోషనల్లో కూడా కామెడీ చూపించారు. అది చాలా సాధ్యం కాదు చాలా మందికి. సో చాలా బాగుంది కామెడీ కానీ, అండ్ డైరెక్షన్, మ్యూజిక్, యాక్టింగ్ అన్నీ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ మ్యూజిక్ బాగుంది. యాక్టింగ్ కూడా హీరో కానీ హీరోయిన్ కానీ ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. కంటెంట్ కూడా బాగుంది. లొకేషన్స్ కానీ అడవిలో అదంతా బాగుంది. చాలా నాకు బాగా నచ్చింది. మెసేజ్ వచ్చేసి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అది నిజమే, డబ్బుతో ఏదైనా చేయొచ్చు. కానీ మనకు పట్టుదల ఉంటే మన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అని ఈ మూవీలో చూపించారు. అది నాకు బాగా నచ్చింది. యా ఖచ్చితంగా హిట్ అవుతుంది. చాలా బాగుంది. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోరింగ్ లేదండి. కామెడీ కూడా చాలా చూపించారు. అంటే చాలా ఎమోషనల్లో కూడా అక్కడక్కడ కామెడీ చాలా బాగుంది. అది అహింస సినిమా చూడడం జరిగిందన్న. చాలా బాగుంది సినిమా అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ గారు ఇంకా మనం ఏమంటారు ఆర్పి పట్నాయక్ గారు కాంబినేషన్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి చూసి పెరిగిన నేను. జయమైనా సరే, నిజమైనా సరే, నువ్వు నేనైనా సరే, ఆ సాంగ్స్ ఎట్లయితే హిట్ అయినాయో, ఆ మూవీస్ ఎట్లయితే హిట్ అయినాయో, అదే తేజ గారు ఇష్టపడ్డోళ్ళు, ఆ సినిమా ఇష్టపడ్డోళ్ళు అందరూ ఈ మూవీ చూసి ఇష్టపడతారు. ఎందుకంటే అదే కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఆయన డైరెక్షన్ మాత్రం ఫేవరెట్ అనుకున్న వాళ్ళందరికీ మూవీ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిరామ్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టేక్ ఆఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సినిమా పరంగా వస్తే మాత్రం అభిరామ్ గారు 100% ఇచ్చేసిండు మూవీకి. ఆయన యాక్టింగ్ అయినా సరే ఫిదా అయిపోతాం యాక్టింగ్కి ఆయనకి. తేజ గారు, ఆర్పి పట్నాయక్ గారు, అభిరామ్ గారు మంచి కాంబినేషన్, మంచి హిట్ దొరికింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్ వేరే లెవెల్ ఉందన్న. చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. ఎందుకంటే ఆర్పి పట్నాయక్ గారు అంటే చాలా ఇష్టం నాకు. అభిరామ్ గారికి రానా దగ్గుపాటి గారు తమ్ముడు అనిపించుకుండు. 100% ఇచ్చిండు. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఒక మంచి కంటెంట్ తోటి వచ్చింది తేజ గారు. చాలా బాగా అనిపించింది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. నువ్వు నేను సినిమా ఉంది కదా, అప్పట్లో తేజ గారు ఎంత బాగా తీశారు డైరెక్షన్. సేమ్ అదే ఒక లవ్ స్టోరీని మళ్ళీ అంత బాగా తీయచ్చు ఇప్పుడు కూడా అని చెప్పి బాగా తీశారు చాలా సినిమా అయితే. అండ్ కొత్త వాళ్ళని పెట్టి తీశారు. మొత్తం అందరు ఫ్రెషర్సే. చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక విలన్ క్యారెక్టర్, ఒక లావాయితలు ఉంటాడు లాయర్గా, ఆయన మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన రానా గారు తమ్ముడని చూపించుకోకుండా చాలా బాగా యాక్ట్ చేశాడు భయ్య సినిమాలో అయితే. మనకి ప్రతిదీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడ చూసిన దాంట్లో అనిపించే సీన్ మాత్రం తేజ గారి మార్క్ అయితే మనకు కనబడుతుంది మూవీలో. అహింస సినిమా చాలా బాగుందన్న. రానా గారికి మన వెంకటేష్ గారికి ఏం మాత్రం తీసుకోకుండా మన అభిరామ్ గారు నటించారు. చాలా బాగుంది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, సెంటిమెంట్ లైన్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చెందాడయ్యారు. ఎమోషనల్గా అంటే కంటెంట్ ఎమోషనల్గా టచ్ చేసింది. చాలా బాగుంది. జయం సినిమాలో మనకి ఎంత ఫీల్ అవుతామో లవ్ స్టోరీ ఇందులో కూడా అంత ఫీల్ అవుతాం. సేమ్ అదే అడవులు ప్రాంతాల్లో. బట్ లొకేషన్స్ మాత్రం సూపర్ అని ఎక్కడ పట్టుకున్నాడు కానీ తేజ గారు. లొకేషన్స్ మాత్రం సూపర్ అండ్ మ్యాజిక్ చేశారు. స్క్రీన్ ప్లేతో స్టోరీ రొటీన్ అయినా కానీ మంచి లవ్ స్టోరీ, మంచి సీన్స్ రాసుకున్నారు. చాలా ఎమోషనల్గా మనం టచ్ చేస్తున్నా. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుందన్న. సాంగ్స్ కూడా 5 సాంగ్స్ ఉంటాయి. అందులో 3 సాంగ్స్ అయితే బాగుంటాయి. మిగతా కొంచెం సెంటిమెంటల్గా ఉంటాయి. బట్ అవి కూడా బాగుంటాయి. బట్ ఎటు వచ్చి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగుందన్న. క్లైమాక్స్ అన్లిమిటెడ్ అన్నమాట. సస్పెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
క్లైమాక్స్ బాగా చూపించారన్న. ఎక్కడ కూడా మనకు బోర్ అనిపించదు అన్న. ఎందుకంటే ఒక పక్క లవ్ స్టోరీ జరుగుతుంటే ఒక పక్క ఏం జరుగుతుందని ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేశారు తేజ గారు. ఎక్కడా బోర్ కొట్టలేదు, మొత్తం బాగుందన్న సినిమా. సో అభిరామ్ గారికి హిట్ కొట్టినాడే, దగ్గుబాటి ఫ్యామిలీకి హిట్ వచ్చినట్టే. తేజ గారు చాలా రోజులు మంచి సినిమా తీశారన్న, చాలా బాగుందన్న, మంచి లవ్ స్టోరీ. థ్యాంక్ యూ.